వెల్కమ్ టు బీఆర్ఎస్ హోమ్ ఫుడ్స్. ఇప్పుడు మనం చేసేది వంకాయ పచ్చిపులుసు అండి. ఈ వంకాయలు వీటిని వంకాయలు అంటారు, గుత్తి వంకాయలు అంటారు. దీంట్లో తెల్ల వంకాయలు ఉంటాయి, ఈ వంకాయలు ఉంటాయి. పొడి వంకాయతో అయినా చేసుకోవచ్చు మనం పచ్చిపులుసు. ఇదిగోండి, ఇట్లా స్టవ్ ఆన్ చేసి దీని మీద కాల్చుకోవాలన్నమాట వంకాయలు. అది కాలాలి. కాలేలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఇదిగోండి, చింతపండు నానబెట్టిన వంకాయ పచ్చిపులుసు. నీళ్లు పోసి చింతపండు నానబెట్టాను. వంకాయలు కాలాలి కదా, దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. వంకాయ పచ్చిపులుసుకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, పంచదార. ఇదిగోండి, వంకాయ పచ్చిపులుసుకి వంకాయలు కాల్చామండి. వంకాయలు కాల్చాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు కాల్చుకుని, కొత్తిమీర, ఉప్పు అదే బెల్లం అండి, బెల్లం. వీటిని ఇప్పుడు మనం ముందు తెరమూత వేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా ఎండుమిరపకాయలు నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం మీకు కావాల్సినంత కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ. ఇప్పుడు వీటిని వేగుతూ ఉంటాయి. ఇవి తెరమూత వేగాక దీంట్లో ఇప్పుడు మనం ఈ పులుసు చేసుకున్నాం చూడండి. చింతపండు నానబెట్టాం కదా, దాన్ని పులుసుగా పిప్పి తీసేసి పులుసు చేసా. పసుపు, అందులో ఉప్పు, తగినంత ఉప్పు, బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవాలి. నేను బెల్లం బదులు పంచదార వేస్తా. బెల్లం టేస్ట్. ఇప్పుడు వీటిని ఇదిగోండి, ఈ వంకాయల్ని పుచ్చులు లేకుండా చూసుకోండి. కాలిన దాన్ని ఇదిగోండి ఇట్లా తీసి ఇలా ఈ పులుసులో వేయాలి. చూసుకోండి, పుచ్చులు ఉంటాయి. ఇవి బజ్జీ వంకాయలు కదా. దీంతో పచ్చడి కూడా చేస్తారు. మళ్ళా బజ్జీలు వేసుకుంటారు, కూర వండుకుంటారు. చాలా రకాలు ఉంటాయి వంకాయ కూరలో. 10 రకాలు ఉంటాయండి వంకాయ కూరలు. ఇప్పుడు ఈ తెరమూత వేయించాం కదా, ఇదిగోండి బాగా వేగాలి తెరమూత. ఇదిగోండి, తెరమూత వేగింది. ఇది కూడా ఇందులో వేస్తున్నా. చూడండి ఒకసారి అందరూ ఎలా వేస్తున్నాను. ఈ తెరమూత వేసాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు అవి కూడా వేయించుకోవాలి. అంటే నేను కొంచెం పెద్దగా కోసాను, సన్నగా కోసుకోండి. మీరు బాగా సన్నగా కోసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత అదే ఉల్లిపాయ వేగాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత
వేగాలి. చూడండి ఎలా వేయిస్తున్నాను. ఇదే వంకాయ పచ్చి పులుసు కదా. ఇప్పుడు ఇలాగే వంకాయ వేయకుండా మామూలుగా ఉల్లిపాయతో పచ్చి పులుసు కూడా చేయొచ్చండి. దీన్ని అంటే ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి పచ్చి పులుసులో కూడా. ఇప్పుడు ఈ వంకాయ వేయకుండా ఉత్తి చింతపండు రసం తీసి దాంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించి ఇలాగే తెరమూత వేసి కొత్తిమీర వేసుకుని అన్నీ వేసుకుని దానికి ఏంటంటే కాంబినేషను కంది పచ్చడి అనమాట. ఇదిగోండి ఇవి వేగినాయి చాలు, మరీ వేగితే బాగుండదు మళ్ళీ. ఇదిగోండి ఇవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. నేను స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులో ఇదిగోండి కొత్తిమీర ఇలా వేసుకుని మొత్తం ఇదిగోండి ఇందా తెరమూత వేసాం కదా, అంటే వేరే కారం వేయక్కర్లా ఇందులో. ఈ పచ్చిమిరపకాయలు, ఈ తెరమూత, ఈ ఉల్లిపాయ అంతా ఇట్లా చేత్తో మనం కలుపుకోవాలండి. ఇలా ఇలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, వంకాయ పచ్చి పులుసు అంటారు దీన్ని. ఈసారి వీడియోలో మామూలు పచ్చి పులుసు, కంది పచ్చడి చెప్తానండి. ఇదిగోండి ఇలా అన్నీ వేయించుకుని ఇదిగో ఈ మిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, వాటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో వంకాయని కాల్చాలి ముందు. ఆ కాల్చిన తర్వాత వాటిపైన పెచ్చు తీయాలి. చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ఆ రసం తీసుకున్నాక మనం ఆ రసంలో వంకాయలు, తిరగమూత, ఉల్లిపాయలు వేయించినవి అన్నీ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని, అంటే విడిగా కారం వేయక్కర్లా. ఇదిగోండి ఇలా బాగా కలపాలి. ఇది చేత్తోనే కలపాలి, ఎందుకంటే మనం మిక్సీలు అవి ఏం అక్కర్లేదు. అంటే కారం వేస్తే టేస్ట్ మారుతుందని ఇలా పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కలిపి తిరగమూతలో వేయించుకోవాలి పచ్చి పులుసులకి. అంతేనండి, వంకాయ పచ్చి పులుసు రెడీ. ఇవాళ మా ఇంట్లో టమాటా పచ్చడి, రోటి పచ్చడి, వంకాయ పచ్చి పులుసు. ఇంతేనండి.